ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి పైన నమోదైన హనీ ట్రాప్ కేసు సంచలనంగా మారింది. విశాఖలో వెలుగు చూస్తున్నటువంటి ఈ ఘటన మరొకసారి సౌమ్య శెట్టి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో పూర్తి వివరాలు చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ఫ్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ క్యాన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, వార్తల్లోకి వెళ్తే సినీ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది. పదే పదే ఆమె వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హనీ ట్రాప్ చేసినటువంటి ఒక కేసు మీద, ఆ ఫిర్యాదు మీద మరలా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సుమారు ₹1 కోటి వరకు దోచేసిందంటూ కూడా ఫిర్యాదుదారుడు లక్ష్మీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తాజాగా వెల్లడించడం, అదేవిధంగా ఫిర్యాదు చేయడం పోలీసులకి సంచలనంగా మారింది. రాజేష్ అనేటువంటి మరో యువకుడు కూడా పోలీసులను ఆశ్రయించడం, ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా మరొక మలుపు తీసుకుంది ఈ యొక్క కేసు. ఇలా పదే పదే సౌమ్య శెట్టి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుండడం హాట్ టాపిక్గా మారింది. నిజంగానే హనీ ట్రాప్కి పాల్పడిందా సౌమ్య శెట్టి? ఫిర్యాదుదారుడు చేస్తున్నటువంటి ఆరోపణలలో నిజమెంత? అసలు సౌమ్య శెట్టి పదే పదే ఎందుకు వివాదాస్పదంగా మారుతుంది? ఆమె గతంలో చేసినటువంటి ఘటనలు ఏ రకంగా ఉన్నాయి? ఒక దొంగతనం కేసుకు సంబంధించి కూడా 1.5-2 years బ్యాక్ చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది సౌమ్య శెట్టి. దగ్గర 70 తులాల బంగారం చోరీ కేసు కింద ఆమె మీద కేసు నమోదైంది. ఆ సందర్భంలో బాధితులు ఎవరైతే ఆ గోల్డ్ పోడుగొట్టుకున్న బాధితులు ఉన్నారో వారు మాట్లాడినటువంటి బైట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి విన్న తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలోకి వెళ్దాం. నాకు 2016 నుండి పరిచయం. తర్వాత కాంటాక్ట్ లేదు. మళ్ళీ పాప పుట్టాక ఇన్‌స్టాగ్రామ్‌లో పాప వీడియోస్ చూసి నాకిట్లా మెసేజ్ చేసింది. ఇంటికొస్తాను పాపని చూడ్డానికి అంటే, ఓకే అని చెప్పి రమ్మన్నా. వచ్చాక 4 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ వాళ్ళ హస్బెండ్‌తో, 2 టైమ్స్ వాళ్ళ మదర్‌తో. వచ్చిన ప్రతిసారి ఇట్లా మోషన్స్ అని చెప్పింది. ఇంకా హెల్త్ ఇష్యూ అంటే ఎవరైనా వెళ్ళమంటారు. అట్లనే నేను బాత్రూమ్ యూజ్ చేసుకో అన్నా. యూజ్ చేసుకున్నప్పుడు తను లాక్ పెట్టుకుందనమాట. లాక్ ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, యాహ్! వాళ్ళకేవో పద్ధతులున్నాయి. సో, అందువల్ల పెట్టుకున్నా అని చెప్పింది. ఓకే అనుకున్నా. మేము 23rd యాక్చువల్‌గా మ్యారేజ్ ఉంది. సో, అప్పుడు లాక్ తీసి చూస్తే గోల్డ్ అంతా మిస్సింగ్. కళ్ళల్లో ఒక టెన్షన్, భయం కనిపిస్తది. అలాంటిదేమైనా మీరేమైనా చూసారా? అంటే ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ దొంగతనం చేసినప్పుడు? లేదండి. అంటే తను కంటిన్యూస్ మాట్లాడుతూ ఉండేదనమాట. సో, మనకు డౌటొస్తే మనం ఇంట్లో గోల్డ్ పోయిందని చెప్తామని ఎక్స్‌పెక్ట్ చేసిందో ఏంటో మాకు తెలీదు గానీ, ఎప్పుడు అట్లా కంగారుగా గానీ, ఓన్లీ లాస్ట్ 19th మాత్రం ఎళ్ళినప్పుడు చాలా కంగారుగా ఎళ్ళింది. ఎందుకంటే అన్నయ్య డోర్ కొట్టాడంట. మాకు తెలీదు ఆ విషయం. మరి అందుకో ఏంటో తెలీదు గానీ 19th మాత్రం చాలా కంగారుగా ఎళ్ళిపోయింది వెళ్ళినప్పుడు. 4 సార్లు జనవరి 29, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 19 4 టైమ్స్. ఫస్ట్ 2 టైమ్స్ హస్బెండ్ తన బలరాం శెట్టితో రావడం, మిగిలిన 2 సార్లు వాళ్ళ మదర్‌తో రావడం. వచ్చేసరికి ఒకసారి మేము ఆ తర్వాత 23 మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పి మా మిసెస్ ఓపెన్ చేస్తే బంగారం కనబడపోయేసరికి షాక్ గురయ్యారు. వెంటనే ఒక 5 మినిట్స్‌లో నేను వచ్చి డైరెక్ట్‌గా స్టేషన్‌కి వెళ్ళి, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఎస్ఐ భాస్కరరావు గారికి చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు విన్నటువంటి ఈ ఆడియోలు కూడా విశాఖకు చెందినటువంటి రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్, అదేవిధంగా వారి కుమార్తెతో జరిగినటువంటి సంభాషణ. అప్పుడు పరిచయం ఏర్పరచుకుంది వీరితోటి సౌమ్య శెట్టి. ఓ షార్ట్ ఫిల్మ్ ఆడిషన్లో మొదలైనటువంటి స్నేహం తరచూ ఇంటికి వెళ్ళే వరకు కూడా వచ్చింది. అలాగే ఒకరోజు ఇంటికి వెళ్ళి భారీగా బంగారం దోచేసింది, ఆ తర్వాత గోవాకు చెక్కేసింది అనేది ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించిన వాయిస్ ఇప్పుడు మనకు చూసాం. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత సొత్తును రికవరీ చేశారు. అయితే సౌమ్య శెట్టి మాత్రమే ఈ దొంగతనం తాను చేయలేదని, తనను ట్రాప్ చేశారంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే బాధితులు మాత్రం తమ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసిందని కూడా వారు వాపోయినటువంటి వీడియోలు ఇప్పుడు మనం చూసాం. ఒకసారి ఆ రోజు జరిగినటువంటి వాదనలు కూడా వినడం జరిగింది. అయితే ఇప్పుడేం జరుగుతుందంటే తాజాగా ఆ ఘటన తర్వాత ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాల కోసం ఒక లాయర్ని అప్రోచ్ కావాలి, అడ్వకేట్ని అప్రోచ్ కావాలి. దీని కారణంగా లక్ష్మీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో క్యాజువల్గా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య స్నేహానికి దారితీసింది. ఆ సందర్భంలోనే ఈ థెఫ్ట్ కేసు ఎదుర్కొంటున్నటువంటి సౌమ్య శెట్టికి ఒక మంచి అడ్వకేట్ని సమకూరుస్తానని చెప్పేసినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి ఒక అడ్వకేట్ని కూడా అప్రోచ్ చేయించాడు. అడ్వకేట్ అప్రోచ్ చేయించిన తర్వాత సౌమ్య శెట్టి యొక్క కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు కొనసాగుతుండగా ఆ అడ్వకేట్ను కూడా
లక్ష్మీకాంత్ ఇచ్చాడు కాబట్టి ఇక వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి పూర్తిగా డబ్బులు తీసుకోవడానికే ఉపయోగపడింది రిలేషన్షిప్ అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఎలిగేషన్. ఎందుకంటే మనతో మాట్లాడుతూ లక్ష్మీకాంత్ రెడ్డి కూడా ఇంతకుముందు చెప్పింది ఏంటంటే అడ్వకేట్ని నేనే ఆ యొక్క కేసుకు సంబంధించి వాదించమని అటాచ్ చేశాను, కానీ వారిద్దరు కుమ్మక్క అయిపోయి ఇద్దరు కలిసి నన్ను చీట్ చేయడం జరిగింది. ఆమెకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు పంపించడమే కాకుండా ఫ్లాట్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించిన దానికి కూడా చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ₹1,00,00,000 పైగా డబ్బు కూడా నా దగ్గర నుంచి గుంజుకున్నారంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా అడ్వకేట్ కూడా 15 లక్షలు తీసుకోవడం జరిగింది నా దగ్గర నుంచి. ఇది సౌమ్య ఆల్రెడీ కేసులో ఇరుక్కుంది కాబట్టి మరలా ఆల్రెడీ బెయిల్ మీద ఉంది కాబట్టి మరలా రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంది. కేసు సీరియస్నెస్ పెరిగింది. ఇప్పుడు ఆ బెయిల్ అంటే మళ్ళీ జైల్లోకి వెళ్లకుండా రిమాండ్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఇమీడియట్లీ నాకు 15 lakhs కావాలని లాయర్ అడిగితే తను పంపించినట్టుగా లక్ష్మీకాంత్ రెడ్డి మనకు చెప్పడం జరిగింది. సౌమ్య శెట్టి అడ్వకేట్ ఇద్దరు కలిసి 15 లక్షలు ఈ యొక్క రిమాండ్కి వెళ్లకుండా ఉండడానికి మేనేజ్ చేయడానికి అడిగినట్టుగా, అది కూడా నేను ఇచ్చినట్టుగా, ఆ తర్వాత అసలు రిమాండ్కి సంబంధించిన రిసిప్ట్లు ఉంటాయి కదా, కోర్టులో పే చేసినాయి లేకుంటే వాదించినాయి, దానికి సంబంధించి ఏది చెప్పమన్నా కూడా చెప్పలేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇలా చాలా రకాలుగా చాలా సందర్భాలలో తనకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులను అనేక సందర్భాలలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజేష్ అనేటువంటి ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ తనకు తెలియకుండా గత 3 నెలల క్రితం బయటపడిందంట ఈ విషయం. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవడంతో అసలు విషయం బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఈమె రివర్స్లో వచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి పైన ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నాడు ఆయన. సో ఆయన చేసినటువంటి కేసు ఏంటంటే తన వలుపులోకి వెళ్ళేటువంటి విధంగా తీసుకువెళ్ళింది, తనను అట్రాక్ట్ చేసింది, ట్రాప్ చేసింది, ఆ తర్వాత డబ్బంతా కూడా లాగేసుకుంది. ఇప్పుడు నాకేం తెలియనట్టుగా నటిస్తుంది అనేటువంటి వివరాలను కూడా లక్ష్మీకాంత్ చెప్తున్నారు. ఇదే అంశాన్ని కమిషనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా వెల్లడించారు ఫిర్యాదుదారుడు. అదే అంశాలు చెప్పాడు. హనీ ట్రాప్ జరిగింది, నా దగ్గర నుంచి చాలా మొత్తంలో డబ్బులు లాగేసుకున్నారు వీళ్ళంతా కూడా, భవిష్యత్తులో ఎవరు యువత కూడా ఇలాంటి మోసాలకు బారిన పడకూడదు, అందుకనే నేను కంప్లైంట్ చేస్తున్నారు, వీరికి తగిన శిక్ష పడాలంటూ కూడా లక్ష్మీకాంత్ ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సౌమ్య శెట్టి వ్యవహారం మరొకసారి తెరపైకి రావడం జరిగింది. గత చాలా కాలంగా అనేక అంశాలలో తెరపైకి వస్తున్నటువంటి ఈమె పేరు ఇప్పుడు మరొకసారి తెరపైకి రావడం జరిగింది. బట్ దీన్ని ఖండిస్తున్నారు సౌమ్య శెట్టి. ఆమె కూడా సుమన్ టీవీతో మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడుతూ లక్ష్మీకాంత్ చెప్పిన వాటన్నింటి కూడా ఖండిస్తూ రివర్స్లో ఆమె చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. తనను రెండో భార్యగా ఉండాలని చాలాసార్లు ఫోర్స్ చేశాడు, నేను కుదరలేదు అన్నాను కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడని సౌమ్య శెట్టి చెప్తుంది. బట్ లక్ష్మీకాంత్ వర్షన్ ఏ రకంగా ఉందంటే తనే నన్ను లోబర్చుకొని మనం పెళ్లి చేసుకుందాం, నేను నీతో ఉంటా అని చెప్పేసి ఈ రకంగా అడిగింది ఆమె మొదటగా అంటూ కూడా లక్ష్మీకాంత్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక ఫిలిం అగ్రిమెంట్కి సంబంధించిన అంశాల్లో కూడా దీంట్లో కీలకమైనటువంటి ప్రస్తావన జరిగింది ఇద్దరి మధ్యలో. ఫిలిం అగ్రిమెంట్కి సంబంధించి చాలాసార్లు ట్రాన్సాక్షన్ చేస్తున్న సందర్భంలో లక్ష్మీకాంత్ ఫోన్పేలు కానీ ఇద్దరు రకాల ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి సౌమ్య శెట్టి భర్తకు అనుమానం రాకుండా ఉండడానికి ఒక అగ్రిమెంట్ తీసుకుంటే ఆ సినిమా ప్రాజెక్ట్ పర్పస్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, అప్పుడు ఏం కాదు ఇంట్లో ఎవరైనా చూసినా అని కూడా ఒక ఫేక్ అగ్రిమెంట్ని కావాలని క్రియేట్ చేయించింది సౌమ్య శెట్టి అంటూ కూడా లక్ష్మీకాంత్ చెప్తున్నాడు. బట్ సౌమ్య శెట్టి చెప్తుంది ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఒక సినిమా అగ్రిమెంట్ జరిగింది, దాని కారణంగానే డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడు, ఆ సినిమా అగ్రిమెంట్ కూడా తన బుద్ధి తెలిసిన తర్వాత మేము రద్దు చేసుకున్నామంటూ కూడా తను చెప్తుంది. ఏదేమైనా కూడా ఇద్దరి మధ్య వాదనలు అయితే ఇప్పుడు ఆరోపణలు అయితే చాలా డిఫరెంట్ వర్షన్లో అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి పోలీసులు రంగంలోకి దిగి దీనికి ఎందుకంటే సాక్ష్యాలు కూడా చాలా వరకు బయట పెడుతున్నాడు లక్ష్మీకాంత్. దిగిన ఫోటోలకు సంబంధించి కానీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన దానికి కానీ చాట్స్కి సంబంధించిన వాటికి కానీ అన్నిటికి కానీ పక్కా సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయంటూ కూడా లక్ష్మీకాంత్ క్లియర్గా చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. బట్ సౌమ్య శెట్టి నుంచి కొన్ని ఆరోపణలు మాత్రం రావడం జరుగుతుంది కాబట్టి పోలీసుల దర్యాప్తులో అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు, ఎక్కడ వైరుధ్యం రావడం జరిగింది, పూర్తి వివరాల విచారణలో బయటకు వస్తే తప్ప ఈ యొక్క అంశానికైతే ఒక కంక్లూజన్ దొరికే విధంగా మనకు కనిపించట్లేదు.